5వ ఎపిసోడు. రామేశం మెల్లగా లేచి వెళ్ళిపోయాడు. సుమలత పెళ్లి జరిగాక ఒక సంఘటన జరిగింది. రామేశం ఒకే ఒక కొడుకు మహేశం 6 ఏళ్ల క్రితం పెళ్ళాడాడు. అతగాడికి ఇప్పుడొక కొడుకు కూడా. తండ్రితో పాటు వ్యాపారం చూసుకుంటున్నాడు. మహేశం వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టాక రామేశానికి కర్మల ఉత్సాహం మరీ ఎక్కువైంది. సరిగ్గా అలా ఒక కర్మయజ్ఞంలో అన్న చెల్లెలు విగుణీకృత ఉత్సాహంతో పాల్గొని ఉండగా ఇంటి దగ్గర నుంచి ఒక మనిషి పరిగెత్తుకొచ్చాడు. రామేశం బాబు, మీ అబ్బాయి గారికి సుస్థిగా ఉంది, తమరిద్దరిని ఉన్న పళంగా పిలుచుకురమ్మన్నారు కోడలు గారు అని చెప్పాడు. కాస్త కంగారు పడినా రామేశం లోపల నవ్వుకున్నాడు. తన కోడలు కాస్త తెలివి తక్కువ పిల్ల, ఆమెకు అన్నీ కంగారే. ఈ కాలంలో సుస్థిరదేమిటి? డబ్బు డబ్బు అదుంటే ఎన్ని మందులైనా ఎందరూ డాక్టర్లనైనా కొనవచ్చు. మహేశం సుస్థి ఏదైనా తను ఖరీదైన మందులు వాడి తగ్గించగలడు. ఈ కర్మ పూర్తిగాని వస్తాం అంది సరోజనమ్మ హుందాగా. అసలు సంగతి తెలుసుకున్న ఆ ఇంటి పెద్ద సరోజనమ్మ మీద పళ్ళు పటపటలాడించాడు. నీ తాపి తగలట, నీ తాత ముల్లేదు తెచ్చిపెట్టినట్టు ఏమిటి ఆ జబర్దస్తి? సరోజనమ్మ, కర్మ డబ్బుల్లో మిగుల్చుకునే కక్కుర్తి ఎవరికుంటుందే తల్లి? పోనీ ఆ డబ్బు మూట కట్టుకుపో, కర్మ ఆగిపోదు. ఈ కర్మ సంగతి అలా ఉంచి అక్కడ నీ కొంప కూలేలా ఉంది. త్వరగా బయలుదేరి వెళ్ళండి. రామేశానికి ఎలాగో నచ్చజెప్పి బయలుదేరదీశాడు. ఇంటి ముందు గుంపులు గుంపులుగా జనం, ఏదో హడావిడి. వరండాలో తెల్లటి దుప్పటి కప్పి ఎవరిదో శవం. కోడలు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళతో, కన్నీళ్లు ఎండిపోయిన కళ్ళతో, శూన్య దృక్కులతో కూర్చునుంది. ఇంటి నిండా ఆమె పుట్టింటి తరఫు వారు ఉన్నారు. రామేశం, సరోజనమ్మ గతుక్కుమన్నారు. చనిపోయింది ఎవరు? అతన్ని చూడగానే కోడలు ఏడవలేదు. మౌనంగా భర్త ముఖం మీద దుప్పటి తొలగించి చూపించింది. మహేశం, తన కొడుకు, ఒకే ఒక కొడుకు మరణించాడా? ఎలా ఎలా? తనకు లక్షల డబ్బుంది, ఎందరికో కర్మలు చేయించగల స్తోమత ఉంది. తన డబ్బుతో ఎన్ని మందులైనా కొనగలిగేవాడే. తన కొడుకు మందులు లేకుండా చనిపోయాడా? వాట్? అసంభవం. మందులేని చావా? స్కూటర్ మీద ఇంకో స్నేహితుడితో కలిసి సినిమాకి వెళ్తుంటే లారీ గుద్దేసింది. మహేశం అక్కడికక్కడే చనిపోయాడు. ఆ స్నేహితుడు హాస్పిటల్లో ఉన్నాడు. అతగాడికి ప్రాణ భయం లేదన్నాడు డాక్టరు. ఎవరో చెప్తున్నారు. రామేశం, నీ మందులకు డబ్బుకి అందనిది నాయనా చావు. నీ డాంబిక కర్మలకి, కర్మతంతులకి అతీతమైందిరా చావు. ప్రపంచంలో డబ్బుకి, పదవికి, అధికారాలకి, నియంతృత్వాలకి అందనిది అతీతమైందిరా తండ్రి మృత్యువు. రామేశం త్రుళ్ళిపడ్డాడు. చుట్టూ చూశాడు. ఎవరిదా గొంతుక? ఎవరూ మాట్లాడడం లేదే. శారదాంబ వదినదిలాగొంది. కాదు కాదు, ఆమెకి ఇన్ని ఇంగ్లీష్ మాటలు ఎంత వివరంగా తెలియదు. మరెవరిది? మృత్యువు గురించి ఇంత తేట తెల్లంగా చెప్పేది ఎవరు? తన అంతరాత్మ. అవునా? తనలో ఆలోచన సరణి ఉందా? ఉంటే మందులతో మానవుల్ని బ్రతికించగలనన్న ధీమా ఎలా ఏర్పడింది? డబ్బు అదిచ్చిందా హజం? అవునా? కర్మలకు అతీతమైందా మృత్యువు? అవునేమో. రామేశం, ఎంతసేపు అలా ఉంచేస్తాం శవాన్ని? ఎప్పటికే 1.5 రోజు అయింది మహేశం చనిపోయి. ఇక రేపటికి శవం వాసన వచ్చేస్తుంది, చీమలు పడతాయి. ఉన్నవాళ్ళకి అనారోగ్యం, అందరూ నిరాహారంగా ఉన్నారు నిన్నటి నుంచి. ఏం చేస్తాం? ఇదంతా మాయే. లేలే, అవతల జరగవలసిన పనులు కానివ్వాలి. ఎవరో రామేశం జబ్బ పట్టుకొని లేవదీశారు. మందులు వాడనవసరం లేని, మందులకు అతీతమైన మరణం ఇది. ఆహా, ఎంతటి నగ్న సత్యం! మందులున్నవి బాధ నివారణకు, మానసిక తృప్తికి మాత్రమే ఏర్పడ్డాయి. నిండిన ఆయుష్ కోసం కానే కాదు. కర్మ అన్నది చనిపోయిన వ్యక్తి మంచిని గుర్తించడానికి, ఆ వ్యక్తి తాలూ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏర్పడిన ప్రక్రియ అయి ఉండొచ్చు. అది వెర్రితలలు వేసి తన డబ్బు హజంలాగే కర్మకాండగా మారి చనిపోయిన వ్యక్తి చనిపోగా ఆ వ్యక్తి తాలూకు బ్రతికున్న ఆత్మీయులని ఆర్థికంగా, మానసికంగా చంపి పాతేసేదిగా తయారైపోయింది. ఈ సత్యం తను ఎప్పుడు తెలుసుకోగలడు? అన్న మరణంలో, వదిన వాస్తవిక దృక్పథం నిండిన వేదనలో కానే కాదు. తనకున్న కొడుకు మరణంలో
వీడికిప్పుడు కర్మ చేయాలా వద్దా? 2 రోజుల క్రితం మరణించిన వీడి ప్రేతాత్మ ఎక్కడుంటుంది ఇప్పుడు? దాన్ని తను పట్టుకోగలడా? శవం కదిలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరోజమ్మ లోపల హడావిడి పడిపోతోంది. ఆమెలో కర్మమూడు వచ్చేసింది. రామేశాన్ని లోపలికి పిలిచింది హడావిడిగా. అన్నయ్య, టైం ఎక్కువ లేదు, అప్పుడే 2 రోజులు గడిచిపోయాయి. మహేశం ఫోటో పెద్దది చేయించు. నిర్యాణ పత్రికలో 3వ రోజు నుంచే నిత్యకర్మ మొదలు పెడితే మంచిది. ఇంకెవరున్నారు గనక నీకు మాత్రం? వీడొక్కడే కదా అంది ఉత్సాహంగా. గాజు కళ్ళ లాంటి కళ్ళతో శూన్యంగా చూశాడు రామేశం క్షణకాలం ఆమె వైపు. కర్మ చేయను అన్నాడు మెల్లిగా, దృఢంగా. ఏంటి చెయ్యవు? చెయ్యవు? చెయ్యవా? హిస్టీరిక్గా అరిచింది సరోజనమ్మ. చెయ్యను. శవదహనమయ్యాక కోడలికి వ్యాపార వ్యవహారాలన్నీ సెటిల్ చేస్తాను. ఆమెకు మనవడికి బాదర్బందీ లేకుండా బ్రతికే మార్గం వసతి చేస్తాను. నీ ఆస్తితాలు కాగితాలన్నీ నీకు ఇచ్చేస్తాను. నువ్వు వెళ్ళిపో. నీకు కర్మ చేయగల వాళ్ళు ఎవరున్నారో వారి దగ్గర నువ్వు నీ ఆస్తితో శేష జీవితం గడుపుకో. నేను చివరిగా హేమలతను ఒకసారి చూసి వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఏమో, శాంతి వెతుక్కుంటూ వెళ్తాను. మృత్యు వచ్చినప్పుడు తల వంచుతాను. నీకు కర్మ, గోదానాలు, నేను ఇప్పించిన గోవుల తాలూకా ప్రేతాత్మలు, నేను సెంటిమెంట్ మీద చావు దెబ్బ కొట్టి చేయించిన కర్మలు, నీ ద్వారా ఆ కర్మల తాలూకు వారిని అవమానించిన పుణ్యాలు ఎన్ని లేవు నాకు? అవన్నీ నన్ను ఉత్తమ లోకాలకు గెంటుకుపోతాయిలే, బరబరా ఇడ్చుకుపోతాయి. నిన్ను అంతే. రామేశం పకపకా నవ్వాడు. సరోజినమ్మ వాక్కైపోయింది. హేమలత పిచ్చివాళ్ల వచ్చిన రామేశం బాబాయిని చూసి ఆమెకు క్షణకాలం జాలి ఉప్పెనలా వచ్చింది. మరుక్షణం గతం తాలూకు అనుభవాలు, గాయాలు పచ్చి పుండులా నలిపి ఆ జాలి అప్పుడే మాయమైపోయినట్టుగా అయింది. నీకు నేను బాబాయిని. అవును, భౌతికంగా దృఢంగా అందామె. నీకు నేను శత్రువును. కరెక్ట్. మానసికంగా క్షమించమని అడగడానికి రాలేదు నేను. క్షమించే హృదయం లేదు నాకు. నాకు తెలుసు. చివరిసారిగా నిన్నెందుకో చూడాలి అని అనిపించింది. నీలో మా వదినను, మహోన్నతురాల్ని చూడాలనే కాంక్షతో మాత్రమే వచ్చాను. వస్తానే. మంచిది. రామేశం వెళ్ళిపోయాడు. ప్రతి నేరానికి ఒక శిక్ష ఉంది. అది డబ్బున్న వ్యక్తికైనా డబ్బు లేని వ్యక్తికైనా సమంగా వర్తిస్తుంది. ప్రతి మంచికి ఒక సత్ఫలితం ఉంటుంది. అది ఎవరి విషయంలోనైనా ఫలిస్తుంది. మంచిగా ఇది ప్రకృతి నియమం. ఆ రోజే హేమలత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. జానకి రమ్మంటూ రాసిన ఉత్తరం చూసుకుని బయలుదేరింది. కొత్త ఉద్యోగం కోసం, కొత్త మార్పు కోసం. చల్లాయి వెళ్ళిపోయాక ఆమె సుధాకరం వెంట కాపురానికి వెళ్ళిపోయింది. శ్రీరామ్, జయరాంలు ఇద్దరూ తమ చదువులేమిటో తామేంటో అన్న ధోరణిలో పడిపోయారు. యవ్వనం చోటు చేసుకుంటున్న వారిలో బయట ప్రపంచం, దాని పట్ల కుతూహలం, స్నేహితులు, ఇలా వారి లోకం వారికి తయారైంది. అక్క హేమలత అంటే భయం ఉంది, గౌరవము ఉంది. కానీ అయితే ఆమెతో చిన్నప్పట్లాగా కబుర్లు చెప్పే ఉత్సాహం కానీ వీలు కానీ ఉండడం లేదు. ఆమెకు కూడా వాళ్లతో కబుర్లు చెప్పే తీరిక లేదు అని అనిపిస్తోంది. సుమలత, సుధాకర్ తరచూ సినిమాలకి, షికార్లకి వెళ్తున్నారు. ఆ రోజు ఆదివారం తీరిక చూసుకుని అక్క దగ్గరకు వస్తారు. సుమలతను పరిశీలంగా చూస్తుంది అక్క. అలాంటి సమయంలో సుమలతలో శారీరకంగా చాలా మార్పు. వెనకటిలా పేలగా లేదు, కొంచెం ఒళ్ళు చేసింది. నుండితనం ఏదో కనిపిస్తోంది. అమ్మ చాటుగా ఉండి అమ్మ చెప్పే పనులు చేస్తూ, బజారుకి వెళ్ళి ఏ వస్తువులైనా తేవాలి అంటే హడిలిపోతూ, బెదురు చూపులు చూస్తూ వెళుతుండిన సుమలత కాదు ఈ యువతి. సుధాకర్తో జోకులు పేల్చేస్తోంది. ఈ సంవత్సరం తమ బట్టల షాప్లో పెట్టబోయే రెడీమేడ్ బట్టల వింగ్ గురించి ఎస్టిమేషన్ టకటకా చెప్పేస్తోంది. ఇక ముందు మామగారైన శివయ్య గారు ఎలా విశ్రాంతి తీసుకోవాలో, తన బావగారులైన దినకర్, ప్రభాకర్, తన భర్త సుధాకర్, తన మరిది అయిన కమలాకర్లు ఎలా షాపులోని వివిధ వింగులను జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉన్నది. ఇంటి వద్ద తను, తోడికోడళ్ళు ఎలా పనులు కేటాయించుకోవాల్సింది. అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చేస్తాను. తనకి 2 పిల్లలు మాత్రమే చాలని, వాళ్ళని ఏటా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా, డిగ్రీ చదువుల క్రేజ్ లేకుండా, ఈ కాలానికి తగినట్టు జీవితానికి పని వచ్చే చదివేదో నేర్పించాలని
చదువన్నది మనిషికి విజ్ఞానానికే గాని చవటలుగా తయారు చేసి నిరుద్యోగులుగా ముద్రలేసి కుటుంబానికి దేశానికి తమకి తాము కూడా బరువైపోయేందుకు కాదని ఉపోద్ఘాటిస్తోంది. బాపురే, ఇవాళ సుమలత ఏమా తన చెల్లెలేనా? సుమలత సుధాకర్ వెళ్ళాక ఏదో వెళ్తే హృదయం నిండా శూన్యం. నిద్ర రాదు, నిద్ర పట్టదు. అమ్మ బ్రతికి ఉండి వండి పెడుతుంటే బాగుండేది. ఇప్పుడు వండుకోవాలన్నా, వండాలనుకున్న తినాలన్నా, శ్రీరామ్ జయరాములు ఇంటికొచ్చినప్పుడు వాళ్లకు వడ్డించాలన్నా విసిగేస్తోంది. ఇక ఆఫీస్లో పరిస్థితి మరో రకంగా ఉంది. ఇంత క్రితం ఆఫీస్ మేనేజ్మెంట్ 5 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనబడే యువకుల ద్వారా జరిగేది. ఆ యువకుల్లో తమ ప్రైవేట్ ఫామ్ నుంచి మంచి పేరు పొందాలని, తాము యువతకు మార్గదర్శకులు, ఆదర్శప్రాయులు కావాలని తపన కూడా ఉండేది. తన ఆఫీస్లో జాబ్ ఇచ్చే విషయంలో మంచి యువతి యువకులకే ప్రాధాన్యత ఇచ్చేవారు. 2-3 అనుభవజ్ఞులు, వయోవృద్ధులైన వారిని సలహా సంఘ సభ్యులుగా నియమించుకున్నారు. వారి సలహాలు ఎప్పుడైనా పెడదారి పట్టినట్టు అనుమానం వస్తే ఆ సలహా నిర్మహమాటంగా తోసిపుచ్చేవారు. ఆఫీస్లో పనిచేసే యువతి యువకుల ఆత్మాభిమానాన్ని కించపరచకుండా వారి డిగ్నిటీని గుర్తిస్తూ తమ కంపెనీ ఆదాయాన్ని పెంచుకునేవారు తెలివిగా. గౌరవం ఇవ్వు, గౌరవం పుచ్చుకు అనే రీతిలో ఉండేది ఆ ఫామ్. ఈ 10 ఏళ్లలోనూ ఆ యువకులు 5 మంచి లాభాలు ఆర్జించి ఎవరి బ్రాంచ్ వారు సొంతంగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో 5 రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఈ ఫామ్కు 5 వయసు మళ్ళిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చిపడ్డారు. వీళ్లకు మారుతున్న కాలం విలువ తెలియదు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమ పద్ధతి మార్చుకోవాలన్న ఇంగితం కూడా లేదు. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే కంపరం. వాళ్ళంతా బరితెకించిన రకాలన్నట్టే చూస్తారు. అస్తమాను నస పెట్టడం, సాధించడం లాంటి ముసలి చేష్టలతో ఆఫీస్ను ఒక విధమైన ముసలితనంలోకి మళ్లించేశారు 6 నెలల్లో. వారిలో ఒకడు శ్రీనివాసరావు. 55 ఏళ్ళు ఆయన గారికి. 4 బిడ్డలు. కాలేజీ చదువులు పూర్తయి 2 కొడుకులకు పెళ్ళిళ్ళై ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరో కూతురు కొడుకు ఉన్నారు పెళ్లికి. ఆ సమయంలో ఆయన గారి భార్య చనిపోయింది. మానవుడికి మళ్ళీ పెళ్లి మీద ఆసక్తి బయలుదేరింది. కూతురు పెళ్లికి కన్యాదానం మరొకరి చేత ఎలా చేయించను? నేను నా భార్య అయితే ఫలం దక్కుతుంది అని వాదిస్తాడు. అందుకే నాకు పెళ్లి కావాలి అంటాడు. నా భార్యను నేను సుక్క పెట్టగలను అంటాడు వెకిలిగా నవ్వుతూ. ఈ తండ్రిని చూసి ఆ పిల్లలు జగుప్స అణుచుకోలేని స్థాయికి వెళ్ళి 4 వేరే రాష్ట్రాల్లో స్థిరపడిపోయారు. చెల్లాయికి తమ్ముడికి మేమే పెళ్ళిళ్ళు చేస్తాం, నీ పెళ్ళో చావు అని ఇష్టం అని వెళ్ళిపోయారు పెద్ద కొడుకులు 2. శ్రీనివాసరావుకు హేమలత కుటుంబ విషయాలన్నీ తెలుసు. ఆయన గారి దృష్టి అంతా ఆమె మీదే కేంద్రీకృతమై ఉంది. హేమలత, సినిమాకి వస్తావా? మంచి ఇంగ్లీష్ సినిమా వెళ్దాం అన్నాడు రోజున. అలాగే వెళ్దాం పదండి బాస్ అంది. 2 వెళ్ళారు. బాల్కనీలో కూర్చున్నారు. తనలో తాను టెన్షన్గా ఫీల్ అయ్యే సందర్భాల్లో ఇలా ఏదో ఒక సినిమాకు వెళ్ళి ఆ రాత్రంతా ఆ తాలూకు ఊహా ప్రయాణంలో తనని తాను విహరింపజేసుకుంటాడు. ఇలా శ్రీనివాసరావు పెళ్ళయ్యాక తరచూ జరుగుతోంది. అందుచేత శ్రీనివాసరావు పిలిస్తే కాదనకుండా పిక్చర్కి వెళ్తుంది. శ్రీనివాసరావు కడుపులోని ఊహ ఆమెకు చాలా వరకు తెలుసు. అయితే ఆ రోజు సినిమా హాల్లో కూర్చున్నాక ముసలి శ్రీనివాసరావు పదే ఆమె చేతులు పట్టుకోవడం, ఆమె వెన్ను మీద అరచేత్తో రాయడం, ఆమె చెవి దగ్గర నోరుబెట్టి ఏదో మురికి జోకులు పేలడం లాంటి వెధవేషాలు ప్రారంభించాడు. ఆమె శరీరం కట్టెలా బిగుసిపోయింది. ఈరోజు శ్రీనివాసరావు నా నుంచి కుళ్ళు కంపొస్తోంది. ముసలి వాసన. వాడెప్పుడూ మానసికంగా కుళ్ళిపోయిన శవం. వీణ్ణ పెళ్ళాడ్డం. హేమలత, నువ్వు సరేనంటే వచ్చే వారమే పెళ్ళాడేద్దాం అన్నాడు శ్రీనివాసరావు ఆబగా. ఆయన చెయ్యి విసురుగా తోసేసి గబగబా బయటకు వచ్చి ఇంటికి వచ్చింది ఆమె. ఆ రాత్రి జానకక్కయ్య నుంచి ఉత్తరం వచ్చింది. అక్కయ్య, అమ్మను మమ్మల్ని మా కుటుంబ పరిస్థితులను సానుభూతితో అర్థం చేసుకోగలదానివి నువ్వే. అంచేత బంధువులంటే జగుప్స పేరుకుపోయిన మేం నీ విషయంలో ఆత్మీయురాలుగా భావించాం. పర్సనల్గా కలుసుకున్నప్పుడు చెప్తాను. టూకీగా చెప్పాలంటే నేను ఇక్కడ ఉండలేను. అమ్మ చనిపోయాక ఆ శూన్యం ఇప్పుడు అనుభూతికి వస్తోంది నాకు.
శ్రీరామ్ జయరామ్లు ఇద్దరు ఇక్కడ హాస్టల్లో ఉండగలరు. నాకు వేరే జాబ్ కావాలి. ఎలాంటి జాబో తెలుసా? 24 గంటలు వర్క్ ఉండాలి. ఆ పని నేను హుషారుగా తిరిగి చేసేదిలాగా ఉండాలి. నన్ను నేను మర్చిపోయేందుకు వీలు కల్పించేందుగా ఉండాలి. నీకు రాఘవరావు బావకు ఇలాంటి జాబ్ నాకు ఇప్పించగల మహానుభావులు ఎవరైనా తెలుసుంటే తప్పక చెప్పండి. నీకు జాబ్స్ పుట్టించగల స్తోమత లేదని నాకు తెలుసు. అయినా అదొక ఆశ. నగరం కాబట్టి అక్కడ వెరైటీగా అవకాశాలు ఉంటాయని. ఏ సంగతి వ్రాయ్. నువ్వేం రాసినా నేను ఈ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాను. నీ చెల్లాయి హేమలత. వారం తిరిగేసరికి జవాబు వచ్చింది జానకి నుంచి. నువ్వు బయలుదేరి రా అని. చిట్ ఫండ్ చిన్న ఈశ్వరరావు గారి బంగ్లా గురించి జానకి అక్క ద్వారా విన్నది కానీ హేమలత ఆ బంగ్లా ఇంద్రభవనంలా ఎంత వైభవోపేతంగా ఉంటుందని అనుకోలేదు. సినిమా షూటింగ్లా ఉంది. హాల్లోకి అడుగుపెట్టింది. కొద్దిపాటు తడబాటు కలిగింది ఆమెలో. తనని తాను నిగ్రహించుకుంది. మానస, నువ్వు హేమలతో సుమా? యవ్వనంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి జీవితంలో కష్టాలకు, కన్నీళ్లకు, బాధ్యతలకు అంకితమై అన్నిటినీ నెగ్గుకొచ్చిన వీర నారవి. చూసి అడుగై. ఈ చిన్న ఈశ్వరరావు ఉద్యోగం ఇచ్చాక నిజంగా ఈశ్వరుని లాగానే ఉంటాడో కపీశ్వరులాగా మారతాడో స్టడీగా గమనించు. గో హెడ్ అంది ఆమె మనసు నిబ్బరంగా. హాల్లోకి అడుగుపెట్టింది ఆమె. హలో, కులాసానా? విభ్రాంతిగా అస్పష్టమైన మాటలు వచ్చిన వైపు చూసింది. సినిమా సెట్టింగ్లా ఉన్న హాల్లో అందమైన పంజరం వేలాడుతోంది. పంజరంలో 2 రామచిలకలున్నాయి. మనిషి మాటల్లాగా స్పష్టంగా లేవు. ముక్కుతో చిన్నపిల్లలు సరదాగా మాట్లాడినట్టున్నాయి మాటలు. హలో, కులాసా అంటూ మరోసారి అని పంజరంలో పెట్టి ఉన్న సగం తిన్న జాంపండు తినడంలో పడ్డాయి ఆ 2 చిలకలు. ఈ మాటలు నేర్పడానికి ఎంత శ్రమపడ్డారో చిన్నారావు. వీటి మాటలు వినిపోయిన వాళ్లే చిట్ ఫండ్ చిన్న ఈశ్వరరావుని కాస్త చిలకల చిన్నారావు అనడం ప్రారంభించారు. ఈ మారు ఆమె తల తిప్పి హాలుకు మరోవైపు చూసింది. సింహాసనం లాంటి కుషన్ కుర్చీలో ఒక లావుపాటి తెల్లని స్త్రీ కూర్చునుంది. ఆమె వయసు సుమారు 47 ఏళ్ళు ఉండవచ్చు. కూర్చుని ఉన్న పాలరాతి కొండలా ఉంది. ముఖంలో బొట్టు ఉన్నట్టు లేనట్టు సన్నని నామం దిద్దుకుంది. చేతులకి 4 బంగారు గాజులు, మెళ్ళో 2 పేట్ల గొలుసు ఉన్నాయి. ఆ మాటలన్నీ ఆమె మాట్లాడినందుకు దాకలాగా ఆమె తన చేతుల మీద పడిన ఎంగిలి తుంపరలను కర్చీఫ్తో తుడుచుకుంటోంది. చిలకలు చిన్నారావు గారా అంది హేమలత ఆశ్చర్యంగా. ఈవిడ తననెలాగా ఆయనగారితో ఏదైనా పనుండొచ్చిందా, లేక ఇంట్లోని శాంతి అన్న విషయం ఇంకా అంతుబట్టలేదు. ఈయనగారు అసలు పేరు చింతపండు చిన్న ఈశ్వరరావు. వీళ్ళు తాత ముత్తాతలది చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామం. అక్కడ చింతల తోపులు ఉండేవి. చింతపండు బుట్టలో ప్యాక్ చేయించి అన్ని జిల్లాలకు ఎగుమతి చేసే వ్యాపారం చేసేవారు. అలా వీరింటి పేరు చింతపండు వారుగా స్థిరపడింది. ఈశ్వరరావుకు 2 అన్నదమ్ములు, పెద్ద ఈశ్వరరావు, చిన్న ఈశ్వరరావు. వీరికి కులమతాల పట్టింపు లేవు. వీర శైవులకు వారసులు. పెద్ద ఈశ్వరరావు మధ్యప్రదేశ్లో కాంట్రాక్టర్గా స్థిరపడ్డాడు. ఈ చిన్న ఈశ్వరరావు పిలుపు సౌలభ్యం కోసం చిన్నారావు అనేవారు. ఇతన్ని కుటుంబంలోని వారు అలా చింతపండు చిన్నారావు అయ్యారు. ఇక్కడ స్థిరపడ్డ చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మంచి పేరు, డబ్బు వచ్చాక చిట్ ఫండ్ చిన్నారావుగా ప్రఖ్యాతి పొందారు. ఇదిగో ఓ 6 నెలలుగా చిలకల్ని పెంచే హాబీ పెట్టుకున్నారు. ఆవిడ ఈ మాటలన్నీ చెప్తూ కూర్చున్న సింహాసనం మీద నుంచే నవాబుల ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఖవాలీ పాటలు పాడుతూ అభినయం చేస్తే స్త్రీలాగా చేతులు గాలిలో తిప్పేసింది. వివిధ భావాలకు అనుగుణంగా ఆమెకు విచిత్రం అనిపించింది. తాను అతడు వివరాలు అడగకుండానే చిన్నారావు గురించి అన్ని విషయాలు ఆమె చెప్పేసింది. ఇంతకీ మీరు అన్నింది హేమ. నేను చిన్నారావు అక్కని. నా తమ్ముడు చిన్నారావు. ఈ బంగ్లాలో చీమగానే దోమగానే చిటుకుమనాలన్నా గీమనాలన్నా నా సలహా సంప్రదింపులతోనే జరుగుతాయి. నా మీద తనకు గల అపారమైన గౌరవంతోనూ భయభక్తులతోనూ మా చిన్న తమ్ముడు
చిలకల చిన్నారావు నాకు ఈ హోదా కల్పించాడు. నా పేరు చాముండేశ్వరి అందామె కుర్చీలో బాసింపెట్టి వేసు కూర్చుంటూ. కాదు, లంకిణి అయి ఉండాలి. క్రమేణా చిన్న ఈశ్వరరావు పేర్లానే చాముండేశ్వరిగా రూపాంతరం చెంది ఉంటుంది. నాకు అర్థమైంది. ఈమె మా సరోజనమ్మత్తకు డిటో స్త్రీవి నువ్వు. ఆహా, ఇక్కడ కూడా ఆవిడ ఛాయను ఎదుర్కోవాలన్నమాట నేను అనుకుంది ఆమె లోపల. ఈవిడ వదలదా? ఈ అక్కకు ఇంతటి అధికారం ఇచ్చిన చిన్నారావు ఎలాంటివాడు? అర్భకుడా? చవటయ్యా? హలో కులాసా? చిలకలు మళ్ళీ పలికాయి. ఎవరో హాల్లోకి వచ్చారు. చాముండేశ్వరిని చూసి పిశాచాన్ని చూసినట్టు పారిపోయాడు. కొత్త మనిషి అణికేడి కాగానే చిలకలు పలికాయి. హలో కులాసానా అంటూ. హేమలత సర్వం మరిచిందాలాగా చిలకలున్న పంజరం దగ్గరికి పరిగెత్తింది. ఆమెకింత ఎక్సైట్మెంట్ ఎప్పుడూ కలగలేదు. వాట్ ఏ వండర్! హ్యాట్స్ ఆఫ్ టు చిన్నారావు అంది పంజరం పట్టుకొని తిప్పుతూ. ఆ క్షణంలోనే లోపల నుంచి కర్టన్ తొలగించుకొని హాల్లోకి అడుగుపెట్టాడు చిన్నారావు. క్షణకాల ఆమెకేసి చూశాడు. ఆమె అన్న మాటలు, ఆమెలోని పొంగులు వారిన ఉత్సాహం విన్నాడు, చూశాడు. మా చిలకలతో పాటు నేను అభినందనీయమైనందుకు చాలా సంతోషం అన్నాడు నాటకీయంగా. ఆమె తుళ్ళిపడ్డట్టు వెనక్కి తిరిగి చూసింది. 5.5 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న చిలకల చిన్నారావు పాలరాయిని పాలిష్ చేసినట్లు నునుపు తేరిన భుజాలు, నలు చదరపు మొహంతో ఉన్నాడు. జులపాళ్ళ జుట్టు, కోర మీసాలు, సైడ్ లాక్స్తో ఒక మోస్తరు గొండాలా ఉన్నాడు. కట్టుకున్న ఖరీదైన సిల్కు పెద్ద పెద్ద పువ్వులు లొంగి, కట్ బనియంతో అతగాడు పెరిగిన బొజ్జ, తెల్లని మెడ, వీపు, భుజాలు అతగాడి డబ్బుని, దర్జాని ప్రతిబింబిస్తున్నాయి. హేమలతకు జీవితం నేర్పిన చాలా మెళుకలు ఉన్నాయి. 35 ఏళ్ళు రాబోతున్న ఆమెకు తండ్రి చనిపోయిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకుంది. ఆఫీస్లో సాటి ఉద్యోగుల తాలూకు మంచి చెడు వాసనల నుంచి మనస్తత్వాల వరకు మెచ్చుకుంది, ఓర్చుకుంది, భరించింది, ఎదురు దెబ్బలు తింది. ఆ గాయాల్ని తానే మాన్పుకోవడం నేర్చుకుంది. చిన్నారావుని చూడగానే ఆమె అతగాడి మనస్తత్వం అర్థమైంది కొద్దిగా. ఆడగాలి కాస్త హెచ్చుపాళ్లలోనే ఉన్న మనిషి, కులాస పురుషుడు. అతగాడి వైపు నుంచి మంచి వాసనే వస్తోంది. క్లీన్లీనెస్ గురించి ఆసక్తి ఉన్న వ్యక్తి, అవకాశం దండిగా డబ్బు రూపంలో ఉన్న మనిషి. ముఖ లక్షణాలు ఎంతవరకు చెప్పాయి చాలు అనుకుంది లోపల. వెంటనే వినయంగా అంది. సారీ సార్, నా పేరు హేమలత. మా బావగారు రాఘవరావు గారు, జానకి అక్క మీ చిట్ ఫండ్ కంపెనీలో మెంబర్లు. మీకు బాగా పరిచయస్తులు కదా. మీరు మీ పర్సనల్ సెక్రటరీ గాను, చిట్ ఫండ్ కంపెనీ తరఫున ఏజెంట్గాను ఒక ఉద్యోగిని అపాయింట్మెంట్ చేసుకోదలిచినట్టు చెప్పారు. మిమ్మల్ని కలుసుకుందామని వచ్చాను. హాల్లోకి అడుగుపెట్టగానే సో మీ చిలకల మీ సంస్కారం గురించి అంచనా వేసుకోలేకపోతున్నాను అని అంది. ఆమె పెదవుల కదలిక, కనురెప్పలు అద్భుత విన్యాసంలో చిన్నారావు చలించిపోయాడు ఒక్క క్షణం. మీరు కూర్చోండి అన్నాడు ఎదురుగా ఉన్న సోఫాకేసి చెయ్యి చూపుతూ. ఆమె కూర్చుంది. అక్క 2 కప్పుల కాఫీ కానీ ఏదైనా పంపించు అన్నాడు చిన్నారావు ఆమెకేసి చూస్తూ. ఇప్పుడేం వద్దులేండి అన్నదామె వినయంగా. చాముండేశ్వరి విధి లేక లోపలికి నడిచింది. మాది చిట్ ఫండ్ కంపెనీ. ఇప్పుడిప్పుడే పేరుని మంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఇందాక మేమే దానికి కావాల్సిన ప్రచారం వగైరా చేసుకున్నాం. కానీ ఇక ముందు అలా కాదు. అందము, ఆకర్షణ, వాక్ చాతురత గల మీ బోటి యువతుల్ని ఏజెంట్లుగా నియమించదలిచాం. మీరు మీ వాక్ చాతుర్యంతో చిట్ ఫండ్లో చేరే మెంబర్ల సంఖ్య పెంచాలి. చిట్ మొత్తాన్ని బట్టి మీ ఆకర్షణీయమైన కమిషన్ ఉంటుంది. నెలసరి జీతం వేరుగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయకూడదు. ట్రేడ్ సీక్రెట్స్ ఇతరులకు చెప్పకూడదు. ఇవి వ్యాపార సంబంధమైన షరతులు. మీరు మంచి చురుకుదనము, నమ్మకం కలిగిన వారని రాఘవరావు గారు, జానకి గారు చెప్పడం వల్ల మీతో ఇంతసేపైనా ఇంటర్వ్యూ ఇస్తున్నాను అన్నాడు చిన్నారావు. సెంట్ స్ప్రే చేసి ఉన్న జేబురుమాల్ని ముఖం తుడుచుకునే సాకుతో గాల్లోకి సెంటి పరిమళాన్ని వెదజల్లుతూ. హేమలత నవ్వింది. నా ఉద్యోగం, విధి నిర్వహణ విషయంలో మీరు ఎప్పుడు నిరాశపడరని హామీ ఇవ్వగలను.
అంది తమాషాగా ఇంగ్లీషు ప్రొనౌన్సియేషన్తో పెదవులు మూతి తిప్పుతూ. ఆల్ రైట్, మీకు మా చిట్ కంపెనీకు అనుకూలమైన ప్రదేశాలు చెప్తాను. రేపటి నుంచి మీరు మీ డ్యూటీలో జాయిన్ అవుదురు కానీ అంటూనే చిన్నారావు లేచాడు. మీరు మా ఇంట్లో వ్యక్తిలా ఉండాలి. ఏ టైంలో అయినా రావచ్చు పోవచ్చు. ఏదో పోటీ బిజినెస్ వ్యాపారం అని చెప్పుకోవడానికి వీల్లేని వ్యాపారం. కేవలం పరోపకారం కోసమే చిన్నారావు చిట్ ఫండ్ స్థాపించి ప్రజాసేవ చేస్తున్నాడు అని అనిపించాలి. ఎవ్వరినీ మోసగించి పారిపోయే ప్రసక్తి లేదు మనకి. ఇంత బంగ్లా ఫర్నిచర్, ముఖ్యంగా ఈ చిలకల్ని వదిలి ఎక్కడికి పోగలనండి అన్నాడు చిలకల చిన్నారావు తన జోకి తానే గట్టిగా నవ్వుతూ. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.